హాయ్ గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వెరీ సారీ అనమాట. అసలు వీడియో పోస్ట్ చేయక ఒక 1.5 year అవుతుంది. అండ్ కొంచెం బిజీ ఉండే లైఫ్లో, అందుకే నేను ఇంకా వీడియోస్ అయితే చేయలేకపోయినా. అండ్ ప్రజెంట్ అయితే నేను వీడియోస్ చేద్దామని మళ్ళీ అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్ దగ్గరలో ఉండే చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో చిలుకూరి బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ ప్లేస్. అది ఎందుకు ఫేమస్ అయింది అనేది మీకైతే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను మీకు. అండ్ ప్రజెంట్ అయితే నేను కేపీహెచ్బీలో ఉంటున్నాను అనమాట. సో కేపీహెచ్బీ నుంచి మాకైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళడానికి అయితే ఒక 30 kilometers ఉంది. అండ్ పోయే దారిలో మీకు హైటెక్ సిటీ ఇంకా రాయదుర్గ్ అయితే కనిపిస్తుంది. సో ఏరియా మొత్తం ఐటీ కంపెనీస్ అనమాట. సో అందరూ ఐటీ వర్కర్స్ అందరూ మ్యాక్సిమం అందరు ఇక్కడనే వర్క్ చేస్తుంటారు అనమాట. అండ్ మీరు ఇక్కడ ఎదురుగా కూడా చూడొచ్చు ఐకియా. సో ఐకియా మీకు చాలా చాలా ఫేమస్ బ్రాండ్ అనమాట. అండ్ ఇంకా కంపెనీస్ కూడా చూడొచ్చు. అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ హబ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇక్కడ చిన్న కంపెనీస్ నుంచి పెద్ద కంపెనీస్ వరకు ప్రతి ఒక్క కంపెనీ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఐటీ జాబ్ కనుక చూస్తుంటే మాత్రం హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. సో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి అనమాట. సో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంకా మేము వెళ్ళే దారిలో డెలాయిట్ కూడా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, సో అదే డెలాయిట్ అనమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంపస్ అనమాట అది. అండ్ ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మ్యాక్సిమం ఈ ఏరియాలో ఫ్లైఓవర్స్ అనేది ఎక్కువ చూడొచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గిద్దామని అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఫ్లైఓవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ మేమైతే ఓటీఆర్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఓటీఆర్ అవుటర్ రింగ్ రోడ్ అనేది నార్మల్గా ఫాస్ట్ వే టు గో టు ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎయిర్పోర్ట్కి చాలా ఫాస్ట్గా పోవచ్చు. అండ్ ఇక్కడ మనం కంపెనీస్ కూడా చూడొచ్చు, పోయే దారిలో కంపెనీస్, ఇంకా అండ్ నేచర్ మాత్రం చాలా బాగుండే. సో ఇక్కడ మనం కంపెనీస్ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం చెట్లు ఉండే అనమాట. సో అప్పుడే సన్ రైజ్ అవుతుండే అండ్ ఫీల్ మాత్రం చాలా బాగుండే. సో మంచిగా మేము నేచర్ని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే పోయినాం అనమాట. సో మేము ఇది దాటేసి డైరెక్ట్ వికారాబాద్ రోడ్ ఎక్కేసి ఇంకా గుడికి అయితే పోయినాం. ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer లోపలికి అయితే వెళ్ళాలి. సో గుడి చుట్టూ ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటుంది అనమాట. సో చుట్టంతా వాటర్ లేక్తో చాలా బాగుంటుంది. అండ్ మనం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి అయితే మనకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ బస్సెస్ కూడా చాలా ఉంటాయి అనమాట. సో హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ పార్కింగ్ చేసేసి అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ మనం చూస్తుంటేనే చాలామంది పొద్దున మేము పోయేసరికి 7 o'clock అయింది. 7 o'clock వరకే చాలామంది భక్తులు అయితే ఆల్రెడీ పోతున్నారు. అండ్ ఈ గుడి గురించి మాట్లాడుకుంటే, ఈ గుడిని ఒక 500 years బ్యాక్ కట్టించారనమాట. సో అప్పట్లో రామదాస్ ఉండే కాలంలో దీన్ని అయితే కట్టారనమాట. సో దీన్ని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అప్పట్లో ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. సో ఆ భక్తుడికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో ప్రతి ఇయర్ తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేవాడు అనమాట. సో ఒక సంవత్సరం ఏంటంటే అతనికి బాగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అక్కడికి వెళ్ళకపోయాడు. సో అట్లా బాధపడుతుంటే వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి, నేను మీ ఊర్లోనే ఉన్నా అని చెప్పి, ఒక చెట్టు కింద ఉన్నా అని చెప్పి అట్లా చెప్తాడనమాట. సో అయితే ఈ భక్తుడు పోయి అక్కడ తవ్వుతాడనమాట. సో తవ్వుతే మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే దొరుకుతుంది. సో ఈ విషయం వాళ్ళ ఊరు వాళ్ళతో చెప్పి ఇట్లా అందరూ డిసైడ్ అయ్యి ఇట్లా టెంపుల్ కట్టిద్దామని డిసైడ్ అయ్యి టెంపుల్ అయితే కట్టిస్తారు అనమాట. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ ఈ ఊరు వాళ్ళదే. సో ఈ టెంపుల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని అది అని చాలా అటెంప్ట్ చేసినా కానీ ఈ ఊరు వాళ్ళు, ఇక్కడ ఉండే పెద్దలు వీళ్ళందరూ అసలు గవర్నమెంట్కి అందనీయకుండా అయితే చేశారనమాట. అండ్ ఈ గుడిలో హుండీ ఉండదు అనమాట. సో ఎవరైనా కానీ మనం ఇట్లా పైసలు వేయడానికి అయితే ఉండదు. అండ్ ఇంకా ఎంత పెద్ద వీఐపీ వచ్చినా ఎవరు వచ్చినా కానీ కామన్ మ్యాన్ ఎట్లా పోతారో అట్లనే పోవాలన్నమాట. సో స్పెషల్గా లైన్స్ అని ఏమి ఉండదు అనమాట. సో అందరూ సమానమైన రూల్ అయితే వీళ్ళు పాటిస్తారనమాట. అండ్ ఇంకా ఈ గుడికి వీసా బాలాజీ అనే పేరు వచ్చిందనమాట. సో అప్పట్లో 1980sలో ఏమైందంటే, అప్పట్లో వీసాస్ రావడానికి చాలా కష్టమయ్యేదన్నమాట ఇండియన్స్కి. సో అందరూ భక్తులందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ వీసాలు ఇట్లా చెప్పి దేవుడికి మొక్కుకుంటే వాళ్ళకి వీసాలు అనేది మ్యాక్సిమం గ్రాంట్ అయినాయి అనమాట. అప్పటి నుంచి ఎవరికైనా పాస్పోర్ట్ కానీ ఏదైనా వీసా కావాలన్నా కానీ అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రేయర్ చేసుకొని ఒక 11 ప్రదక్షిణాలు చేస్తే మాత్రం వాళ్ళకి కోరిక నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం. సో అట్లా వీసా బాలాజీ అనే పేరు వచ్చింది. అండ్ ఇక్కడ కోరిక నెరవేరాలంటే మనమైతే 11 ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట. సో గుడి లోపల అయితే 11 ప్రదక్షిణాలు చేయాలి. అండ్ గుడి బయట, అంటే కోవిడ్ తర్వాత గుడి బయట ప్రదక్షిణం అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ మన బోర్డు చూస్తున్నారు కదా, మండే టు థర్స్డే అయితే గుడి లోపల ప్రదక్షిణాలు చేయొచ్చు. అండ్ వీకెండ్స్ అయితే మాత్రం గుడి బయట చేయాలన్నమాట. సో మేము వీకెండ్స్ పోయినాం కాబట్టి గుడి బయట ఒక ప్రదక్షిణం అయితే చేయాలన్నమాట. సో మనమైతే ప్రదక్షిణం చేసుకొని కోరుకుంటే మనకి అది నెరవేరుతుంది అనమాట. సో నెరవేరిన తర్వాత మాత్రం మనం 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి. సో
సో 108 ప్రదక్షిణాలు అనేది మన గుడి లోపల చేయాలి. కాకపోతే ఈ కోవిడ్ వల్ల వీళ్ళు పంతులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే బయట 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మ్యాక్సిమం లోపల చేయడానికి ట్రై చేయండి. వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్లో పోతే మీకు బెస్ట్. అండ్ ఇంకా ఇదంతా నార్మల్ షాప్స్ అనమాట. సో గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చూపిస్తాను మీకు షాప్స్ కూడా. అండ్ ప్రజెంట్ అయితే మనం లోపలికి పోయి దర్శనం అయితే చేసుకుందాం. అండ్ ఇదే అనమాట ఎంట్రన్స్. మనం లోపలికి పోయి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం లోపల చూడొచ్చు కదా. సో నార్మల్ డేస్లో ఎక్కువ రష్ ఉన్నా కానీ ఏదైనా ఈవెంట్స్ ఎప్పుడైనా అయినా కానీ ఇక్కడ మనకైతే క్యూ అట్లా ఈ బార్స్ అనేది ఉందన్నమాట. సో మనం క్యూ ఫాలో అవ్వడానికి ఇవి అవుతున్నాయి. నార్మల్ డేస్లో అయితే అసలు నార్మల్గా ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు. అండ్ లోపల చూడొచ్చు చాలా పీస్ఫుల్గా ఉన్నది అసలు నిజంగా. నార్మల్గా గుడియాలు అనేది పెద్ద డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, కానీ ఇది చాలా సింపుల్గా ఉంది. ఒకప్పుడు గుడిలో ఎట్లా ఉండేదో మనం ఇక్కడ సింపుల్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తే మాత్రం ఫస్ట్ అందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అండ్ లోపలికైతే వెళ్ళాలన్నమాట. సో మనం లోపల నుంచి వచ్చిన తర్వాత ఆడ కొబ్బరికాయ కొట్టి అక్కడ లెఫ్ట్ సైడ్ మనం బొట్టు పెట్టుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్క అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ గుడి లోపలికి పోవాలంటే మాత్రం బొట్టు అనేది మ్యాండేటరీ అంట. సో బొట్టు పెట్టుకున్న తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు. సో గుడి లోపలికి వెళ్ళే ముందే కొబ్బరికాయ కొట్టుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు అందరూ ఎంత పెద్ద విఐపి అయినా ఎవరైనా కానీ మనం ఇట్లా సింగిల్ క్యూలోనే వెళ్ళాలి. సో మనం చూడొచ్చు గోడలంతా ఇరుక్కున్నాయి. సో మనం లోపలికి అయితే వెళ్ళి మనం అయితే దర్శనం అయితే చేసుకుందాం. అండ్ జనాలు మాత్రం చాలామంది ఉన్నారు. సో లిటరల్లీ ఒక రోజుకి ఒక 10,000 ఎబో మెంబర్స్ అయితే ఇక్కడికి వస్తారు. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అండ్ ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఏదైనా ఈవెంట్స్ అయినా కానీ అప్పుడైతే ఇంకా లక్షల్లో ఉంటారంట. ఇప్పుడైతే కెమెరా ఆఫ్ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ మనం దర్శనం చేసుకొని అక్కడ స్టేడియం కనిపిస్తుంది కదా. సో అందులో నుంచి అయితే వస్తాం అనమాట. సో రాగానే మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకి శివాలయం అయితే కనిపిస్తుంది. సో అక్కడ విజిట్ చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి శివాలయం దగ్గరికి పోయి ప్రేయర్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు అనమాట. సో వాళ్ళు కూర్చోవడం కానీ మెడిటేషన్ చేయడం కానీ సో అలాంటివి చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇవన్నీ షాప్స్. సో ఇక్కడ మనకి రామాయణం, భగవద్గీత, మహాభారతం సో ప్రతి ఒక్కటి మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ బుక్ కూడా ఉందన్నమాట. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ వాళ్ళ చరిత్ర కూడా ఉందన్నమాట. సో ఆ బుక్ అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు నిజానికి. సో ఆ బుక్ అయితే తీసుకోండి. ఆ బుక్ తీసుకొని మీకు చదవండి అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎందుకంత ఫేమస్ అనేది మీకు సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ షాప్స్ దగ్గర మనకైతే చాలా బుక్స్ ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి అనమాట. సో నార్మల్గా జాతరలో ఎట్లుంటుందో సో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి ఉంది. అండ్ ఇదంతా గుడి బయట అనమాట. సో మీకు చూపించిన కదా అప్పుడు నేను ప్రదక్షిణం చేస్తుంటే బయట బిజినెస్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ బయట బిజినెస్ అనమాట. సో మనకి నార్మల్గా జాతరలో ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి అవన్నీ అమ్ముతున్నారు అనమాట. సో మీకు నచ్చితే తీసుకోండి. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది. నార్మల్గా బయట తీసుకునే జాతర కన్నా కొంచెం ఇక్కడ ప్రైస్ అయితే ఎక్కువనే ఉంది. హాయ్ గాయ్స్, అండ్ స్టార్టింగ్లో వీడియో తీయలేకపోయినా ఎందుకంటే కొంచెం జల్దీ వచ్చేసినాం. అండ్ ఇక్కడ మాకు కొంచెం తెలియకుండే. అండ్ ప్రజెంట్ అయితే మేము గుడి లోపలికి వచ్చేసినాం. అండ్ గుడి బయట మనమైతే బోర్డు చూడొచ్చు. మండే టు థర్స్డే వరకు అయితే గుడి లోపల ప్రదక్షిణలు అయితే చేయొచ్చు అనమాట. సో ఫ్రైడే, సాటర్డే, సండే రోజు అయితే వాళ్ళు గుడి బయట ప్రదక్షిణాలు చేయాలి. సో నార్మల్ డేస్లో అయితే 11 ప్రదక్షిణాలు లోపల చేయాలన్నమాట. ఈ వీకెండ్స్లో అయితే బయట ఒక ప్రదక్షిణం చేసి ఏదైనా కోరిక కోరుకోవాలన్నమాట. సో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రదక్షిణాలను చేయాలన్నమాట. సో లోపల చేస్తే 108 చేయాలి, బయట చేస్తే 11 చేయాలన్నమాట. అండ్ ఇక్కడ గుడి గురించి మాట్లాడుకుంటే గుడి ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ బయట చాలా బిజినెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ గుడి లోపలికి పోతే మనకైతే ఆడ ఒక్క విఐపి స్టాండ్ లాంటిది ఏమి ఉండదు అనమాట. ఎవరైనా కానీ క్యూ విధానంగానే ఫాలో కావాలన్నమాట. అండ్ లోపల హుండీ లాంటిది ఏం కనిపించవు మనకు. లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ గుడి కూడా లోపల చాలా బాగుంది. చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. అండ్ పక్కనే మనకు శివాలయం కూడా ఉన్నది. అండ్ లోపల చాలా బుక్స్ అయితే అమ్ముతున్నారు. అదే మన భగవద్గీత కానీ, మహాభారతం కానీ, సో హనుమాన్ చాలీసా ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయి అనమాట. అండ్ బయట షాప్స్ మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది కదా. సో షాప్స్ కూడా అలాంటివి చాలానే ఉన్నాయి. అండ్ గుడి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ గుడి ఒక 500 ఇయర్స్ బ్యాక్ కట్టిందనమాట. సో దీనికి ఒక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ స్టోరీ మీకు ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం చెప్పేసి ఉంటా. అండ్ నాకైతే ఈ గుడి చాలా నచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామందికి వాళ్ళ కోరికలు నెరవేరినాయి అనుకుంటున్నారు. అండ్ లెట్స్ సీ ఇప్పుడు అంటే నేను కూడా ఒక కోరిక కోరుకున్నాను. మేబీ ఆ కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ ప్రజెంట్ అయితే ఇక చాలా టైర్డ్ అయిపోయినా. పొద్దున 7 o'clock అట్లా వచ్చినాం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో
కొంచెం బయటికి పోయి కొంచెం ఏమైనా తిని కొంచెం రిఫ్రెష్ కావాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాస్.